రఫేల్ పై కొత్త రగడ రాజుకుంది. రఫేల్ కొనుగోళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన తర్వాత ఫ్రాన్స్లోని రిలయన్స్ కు చెందిన సంస్థలకు భారీ స్థాయిలో పన్ను వెసులుబాట్లు కల్పించినట్లు ఫ్రెంచ్ పత్రికలో వచ్చిన కథనం సార్వత్రికం వేళ భారత్లో రాజకీయ కాకరేపింది. పన్ను సర్దుబాట్లపై విపక్ష కాంగ్రెస్ మరోసారి మోదీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెడుతుండగా ఆ పన్ను సర్దుబాట్లకు రఫేల్కు సంబంధం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చట్టబద్ధంగానే ఫ్రాన్స్ అధికారులు పన్ను వెసులుబాట్లు ఇచ్చినట్లు రిలయన్స్ ప్రకటించగా ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని ఆ ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసింది. గత కొంతకాలంగా భారత రాజకీయాలను కుదిపేస్తున్న రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంలో మరో దుమారం చెలరేగింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థకు ఫ్రాన్స్ లో 143.7 మిలియన్ యూరోలు అంటే దాదాపు 1123 కోట్ల రూపాయల మేర పన్నులు రద్దు చేసినట్లు ఆ దేశానికి చెందిన ప్రముఖ దినపత్రిక లీ మాండేలో కథనం వెలువడింది. ఈ పన్ను వెసులుబాట్లు కూడా ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ద విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు 2015లో ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన కొద్ది నెలలకే జరిగినట్లు లిమాండే వెల్లడించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు చెందిన రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్ పేరిట ఓ సంస్థ ఫ్రాన్స్ లో నమోదై ఉంది. దీనికి ఉపరితల కేబుల్ నెట్వర్క్ సహా ఇతర టెలికాం మౌలిక వస్తువులు ఉన్నాయి. ఫ్రాన్స్ కు చెందిన పన్ను అధికారులు ఈ సంస్థపై దర్యాప్తు చేసి 2007-10 కాలానికి 60 మిలియన్ యూరోలు చెల్లించాలని తేల్చారు. అయితే రిలయన్స్ సంస్థ మాత్రం సెటిల్మెంట్ కింద 7.6 మిలియన్ యూరోలు చెల్లిస్తామని ప్రతిపాదన చేయగా అందుకు అక్కడి అధికారులు ససేమిరా అన్నారు. 2010-12 కాలానికి మరోసారి దర్యాప్తు చేసిన పన్ను అధికారులు అదనంగా 90 మిలియన్ యూరోలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రిలయన్స్ సంస్థ 2015 ఏప్రిల్ నాటికి కనీసం 150 మిలియన్ యూరోలుగా ఉన్నాయి. అదే సమయంలో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్వో హోలంతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ 35 రఫేల్ యుద్ద విమానాలు కొనుగోలు చేయనున్నట్లు 2015 ఏప్రిల్ 10న ప్రకటించారు. 2016 సెప్టెంబర్ 23న తుది ఒప్పందం కుదిరింది. యుద్ద విమానాలపై మోదీ ప్రకటన వెలువడిన 6 నెలల తర్వాత సరిగ్గా 6 నెలలకు అంటే 2015 అక్టోబర్లో ఫ్రాన్స్ పన్నుల విభాగం అధికారులు రిలయన్స్ సంస్థల నుంచి కేవలం 56 కోట్ల రూపాయలను మాత్రమే తీసుకుని మిగతా మొత్తాన్ని రద్దు చేశారు. ఇప్పటికే రఫేల్ యుద్ద విమానాల కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ లీ మాండే కథనంతో తన విమర్శలకు మరింత పదును పెట్టింది. ఈ కథనం ద్వారా ఫ్రాన్స్ లో అనిల్ అంబానీ తరపున నరేంద్ర మోదీ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ లో ఎన్ని కంపెనీలకు ఈ తరహాలో పన్ను రాయితీలు లభించాయని ప్రశ్నించిన సుర్జేవాలా కేవలం మోదీ కృపతోనే అనిల్ అంబానీకి ఈ వెసులుబాట్లు లభించాయని ఆరోపించారు. రఫేల్ యుద్ద విమానాల కొనుగోళ్లలో జరిగిన నీకిది నాకది ఈ ఘటనను పెద్ద సాక్షిభూతంగా పేర్కొన్న కాంగ్రెస్ విమానాల కొనుగోళ్లలో జరిగిన భారీ అవినీతి క్రమంగా వెలుగులోకి వస్తోందని పేర్కొంది. అటు కాంగ్రెస్ విమర్శలను రిలయన్స్ తో పాటు భారత రక్షణ శాఖ తోసిపుచ్చింది. ఫ్రాన్స్ సెటిల్మెంట్ వ్యవహారంలో తమకు ఎలాంటి అనుచిత లబ్ది జరగలేదని స్పష్టం చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాన్స్ అధికారులు చేసిన పన్ను డిమాండ్ పూర్తిగా అక్రమమైందని పేర్కొంది. వారు చెబుతున్న కాలంలో రిలయన్స్ ఫ్లాగ్ సంస్థకు 20 కోట్ల రూపాయల మేర నిర్వహణ నష్టాలు వచ్చాయని తెలిపింది. ఫ్రాన్స్ అధికారులు మాత్రం 1123 కోట్ల రూపాయల మేర అడిగారని చివరకు 56 కోట్లు చెల్లించేందుకు అధికారులతో ఒప్పందం జరిగిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వివరించింది. అటు లీ మాండే కథనంపై స్పందించిన భారత రక్షణ శాఖ కాంగ్రెస్ ఆరోపణలు సరికాదని పేర్కొంది. పన్ను అంశానికి రఫేల్ కొనుగోళ్లకు లంకె పెట్టడం ఏంటని ఓ ప్రకటనలో ప్రశ్నించింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై బురద చెల్లేందుకు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని వెల్లడించింది. భారత్ లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం కూడా వివరణ ఇచ్చింది. పన్ను మినహాయింపుల్లో ఏ విధమైన రాజకీయ జోక్యం లేదని తెలిపింది. ఫ్రాన్స్ పన్ను విభాగం అధికారులకు రిలయన్స్ సంస్థకు మధ్య ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదిరిందని అది ఆ దేశంలో అమల్లో ఉన్న శాసన కార్యాచరణకు అనుగుణంగానే జరిగిందని వివరించింది.